నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. 16 సంస్కారాలలో అంత్యేష్టి ఒకటి. ఎవ్వరికీ ఏ విషయమూ చెప్పకుండా దాచిపెట్టిన సంస్కారం అంత్యేష్టి. చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, 10 రోజుల కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించాలి, కుమారులే చేయాలా, కుమార్తెలు చేయకూడదా, కుమార్తె లేని ఎడల ఎవరైనా వేరే వారు చేయవచ్చునా, కుమార్తెకు వివాహం చేస్తే అల్లుడు కూడా చేయవచ్చా, మనుమలు లేని ఎడల కుమార్తెలు చేయవచ్చా, మనమరాండ్లు చేయవచ్చునా, ఇలాంటి ఎన్నో సందేహాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. నిరభ్యంతరంగా చేయవచ్చు. కుమారుడు లేని ఎడల కుమార్తెలు మరణించే వ్యక్తికి సంబంధించిన ఆ సంస్కారాలన్నీ కూడా, దహన సంస్కారాలన్నీ కూడా ఆచరింపజేసే నిమిత్తమై బాధ్యత తెలిసిన, హక్కు కలిగిన, అర్హత కలిగిన, ధర్మం తెలిసిన వ్యక్తికి తమలపాకులు, వక్క, తాంబూలంగా వరణి అంటారు, దీన్ని వరణి ఇచ్చి అతడి చేత ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించాలి. తరువాత మహాలయ పక్షం పేరిట పెతరమాస, మహాలయ పక్షం అమావాస్య అయిన మరుసటి నాడు, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు మరణించిన వ్యక్తికి సంబంధించిన కుమార్తెలు, మనుమరాండ్లు, మనుమలు, కొడుకులు లేని ఎడల వారందరికీ సంబంధించి దౌహిత్రిక మహాలయం అనే పేరుతో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ పాటించాలి అంటుంది శాస్త్రం. అర్హత లేక కాదు, అర్హత ఉంది. వారికి సంబంధించిన తిథి మరి ఒకటి ఉంది, ఆ తిథి నాడు చెయ్యాలి. పెంచి పోషించే బాధ్యత గల మహిళలు దహనం చేసే సమయంలో దుఃఖిస్తారు. వారిలో విపరీత వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు వేదాంత వైరాగ్య సంబంధాలకు దూరంగా ఉండి వృద్ధి పెంపొందింపజేసే లక్షణం కలవారుగా ఉండాలి. సౌభాగ్యం కలగాలి, ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సనాతన ధర్మం వారు చేయవచ్చును వారి సంకల్పంతో, కానీ వారు కాకుండా వారిని బాధ్యతగా ఉంచి అర్హత గల ఇతరుల చేత పాటింపజేయాలి అనే వెసులుబాటు చూపించింది. శాస్త్రంలో ఎప్పుడూ కూడా అసలు చేయకుండా ఉండకూడదు అని ఉండదు. వెసులుబాటు, సర్దుబాటు, అవకాశాలు అనేకం ఉంటాయి. వారందరూ పాటించవలసినటువంటి తిథి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి, దౌహిత్రిక మహాలయం. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.